నల్గొండ జిల్లా చిట్యాల మండలం నెరడం నుంచి గాదిరెడ్డిపల్లికి వెళ్లేందుకు మార్గమే లేకుండా పోయింది. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం కాలువపై బ్రిడ్జి వేయకుండా వదిలేశారు అధికారులు. దీంతో చేసేదేం లేక గాదిరెడ్డిపల్లికి వెళ్లే రైతులు కొందరు బ్రిడ్జి పక్క నుండి బాట వేసుకుని వెళ్తున్నారు. దీనిపై నేరడ గ్రామస్తులు కొందరు ఓ మహిళా రైతు సహా పలువురు యువకులపై చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సదరు మహిళను స్టేషన్కు పిలిపించారు. విచారణ పేరుతో గంటల కొద్దీ స్టేషన్లో ఉంచారు. దీంతో పోలీసులపై మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బ్రిడ్జి ఇవ్వకపోవడమే కాకుండా మహిళనే గౌరవం లేకుండా ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ఎస్ఐతో ఆ మహిళా రైతు వాగ్వాదానికి దిగింది. అధికార పార్టీ అండదండలతోనే పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు అండగా గాదిరెడ్డిపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. తప్పు చేసినాను ఎందుకు ఒప్పుకోమని అంటారు? ఏ తప్పు చేసినావు? అడగడం తప్ప అంటున్నా. అడిగే రైట్స్ లేవా ప్రజలకు? అడిగే రైట్స్ లేవా ప్రజలకు? కొట్లాడే రైట్స్ లేవా? ఎంతవరకు కరెక్ట్? వస్తున్నాం అన్నా కూడా నేను ఉద్యోగం చేస్తుండే వాళ్ళ నుంచి సరే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బాధ్యత గల పెద్ద మనిషి. ఏం కేసు పెట్టింది? నేనేం కాదు. కేసులు ఏం పెట్టారు? నేను వచ్చినాక నేనేమన్నా వాళ్ళేమన్నా ఇబ్బంది పెట్టినామని వాళ్ళు అడిగి నేనేమన్నా ఇబ్బంది పెట్టినా ఇబ్బందికరంగా ప్రవర్తించినా అని అడిగితే నా మీద ఇంటికి 3 సార్లు తెలియదు. ఎస్ఐ గారికి సంబంధం ఎస్ఐ గారు ప్రతి ఒక్కరి బాధ్యత సార్. నా బాధ్యత మీ బాధ్యత. రికార్డు ఉంది, కెమెరా ఉంది, నా వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. రికార్డులే ఉంటాయి సార్. రికార్డులు కూడా ఏం లాభం? రికార్డులే ఉంటాయి.